చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో అక్రమ గ్రానైట్ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని స్థానికులు మండిపడుతూ ఉన్నారు. మైనింగ్ మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేస్తున్నారు. 4 రోజుల క్రితం కుప్పంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న 2 లారీలను సీజ్ చేశారు. ఈ వ్యవహారాన్ని బయటకు పోకుండా గోప్యంగా ఉంచినట్టుగా తెలుస్తోంది. సీజ్ చేసిన లారీలు గంటల వ్యవధిలో వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గ్రానైట్ దందాపై స్థానికులు మండిపడుతూ ఉన్నారు. 4 ఏళ్ల క్రితం చంద్రబాబు శాంతిపురం మండలంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ క్వారీలను పరిశీలించారు. పర్యావరణానికి హానికరంగా ఉందంటూ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఇప్పుడు యథేచ్ఛగా గ్రానైట్ దందా సాగుతోందని ప్రజలు అంటున్నారు. కుప్పం 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పచ్చని చెట్లు, ప్రకృతి సంపద ఎక్కువ. అలాంటి చోట అక్రమ మైనింగ్ జరగడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రకృతి సంపదను ఇటు తమిళనాడు అటు కర్ణాటకకు తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కుప్పం జిల్లాలో అక్రమంగా గ్రానైట్ త్రవ్వకాలు జరుగుతున్నాయని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సీజ్ చేసిన లారీలను అరగంటలోనే కూడా వదిలివేయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, హిమబిందు మొత్తం మీద సీఎం సొంత నియోజకవర్గంలో ఈ రకంగా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కొంతమంది పాల్పడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున ఎందుకంటే కుప్పం అనగానే 3 రాష్ట్రాలకి సరిహద్దు ప్రాంతం, వైపు ఏపీకి సంబంధించి కావచ్చు, మరోవైపు అపక్క తమిళనాడు, కర్ణాటకకు సంబంధించి. అయితే ప్రకృతి సంపద కూడా సీఎం సొంత ఇలాకాలో ఎక్కువగా ఉంటుంది. అయితే గతంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ అక్రమ దందాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో అప్పుడు దాని నివారణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఆయనే నేరుగా స్వయంగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయనే స్వయంగా కొన్ని ప్రాంతాల్లో తిరిగి అక్రమ మైనింగ్ ని భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అరికడతామంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అది కాకుండా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం, ఎంతో మంది ప్రజలు ఆయన్ని అభిమానంతో గెలిపించినప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ రకంగా అక్రమ మైనింగ్ దందాన్ని కొనసాగిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఒక 3 రోజుల క్రితం కొంతమంది గ్రానైట్ విలువైన రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.